ఓకేనా? ఎలా ఉంది సినిమా? అరే ఆడపిల్లలు చూడండి రా, ఆడపిల్లల్ని చూడండి రా. ఓకే, అలా కూర్చోండి. సో లెట్ us invite our beloved director Mohan sir onto the dais to appreciate all these three guys. థ్యాంక్ యూ. కూర్చుంటే మాట్లాడుతాం, వెనక బాగా నుంచున్నారు. మీరు అప్రిషియేటే చేయగలరు. ఈ మొత్తం స్టోరీ ఫస్ట్ నుంచి చివరి దాకా ఉండి వీళ్ళ పేషెన్స్, వీళ్ళ ప్యాషన్ రెండు చూసినటువంటి వ్యక్తిని నేను. దీంట్లో ఉన్నటువంటి చాలా ఫోటోగ్రాఫ్స్ వీళ్ళకి దొరకపోతే అందుబాటులో తీసుకొచ్చి ఇలా కాదు ఇలా చేయడానికి సజెషన్స్ ఇచ్చాను. కానీ ఇంత అద్భుతంగా చేస్తారని అయితే ఎక్స్పెక్ట్ చేయాల. ఫైనల్ కాపీ తెచ్చి నాకు చూపిస్తే, సార్ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నామంటే, ఇప్పుడు కాదు, యూట్యూబ్లో మన స్టూడెంట్స్ చూసిన తర్వాత అప్లోడ్ చేద్దాం అన్నాను. ఫస్ట్ మన స్టూడెంట్స్ చూడాలి. ఐ రిమెంబర్ 2 times అటులీ నైట్ 2:30కి మనం అపాయింట్మెంట్ వెయిట్ చేశారు. వీళ్ళకి ఫోటోగ్రాఫ్స్ ఇవ్వడానికి ఆల్మోస్ట్ నాకు ఈ 10 ఏళ్లలో 4 ల్యాప్టాప్స్ మారింది. ఈ 4 ల్యాప్టాప్స్ నుంచి మొత్తం డేటా బయటికి తీసి ఇవ్వడానికి చాలా టైం పట్టేది. బట్ అంతసేపు చాలా ఓపికగా కూర్చునేవాళ్ళు. వాళ్ళు ఆ పేషెన్స్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అనాలి. అలానే ఒక్కొక్క క్యాంపస్ వస్తున్నప్పుడు చాలా బాగా చప్పట్లు కొట్టారు. కానీ నాకు బాధ వేసింది ఏంటంటే, ఈ క్యాంపస్ మొత్తానికి అడ్మినిస్ట్రేషన్ అనేది సరస్వతి భవన్. అది వచ్చినప్పుడు మాత్రం ఎవరు ఏం చప్పట్లు కొట్ల. ఈ క్యాంపస్ మొత్తంలో ఏం జరగాలన్నా, మీ క్యాంపస్లో ఏ ఫెసిలిటీ రావాలన్నా, ఎటువంటి యాక్టివిటీ జరగాలన్నా కీ పాయింట్, కంట్రోల్ పాయింట్ ఏది? సరస్వతి భవన్. అది వచ్చినప్పుడు కొట్టలేదు. కాస్త యూనిటీ లోపించిందో అనిపించింది. ఎందుకంటే మానస భవన్, ఉజ్జా భవన్, నవీన భవన్, శాంతినికేతన్, జాగృతి, ఇలాంటి పేర్లు చూసినప్పుడు మీరు అరుస్తుంటే కొద్దిగా బాధ అనిపిస్తుంది. మనందరూ మాస్టర్ మైండ్ స్టూడెంట్స్ కదా. క్యాంపస్లో మీకు ఇంపార్టెంటా, మాస్టర్ మైండ్స్ ఇంపార్టెంటా? ఎస్ నేను వాళ్ళకి చెప్పాను, ఖచ్చితంగా మీరు ఇంకోటి ఇంక్లూడ్ చేయండి అని. మాస్టర్ మైండ్స్ మేనేజ్మెంట్ ఇంక్లూడ్ చేశారు, స్టాఫ్, టీచింగ్ స్టాఫ్ని ఇంక్లూడ్ చేశారు, నాన్ టీచింగ్ స్టాఫ్ని ఇంక్లూడ్ చేశారు, స్టూడెంట్స్ని కూడా ఇంక్లూడ్ చేశారు, పేరెంట్స్ని ఇంక్లూడ్ చేయాలి. మాస్టర్ మైండ్స్ స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్ని కూడా ఇంక్లూడ్ చేస్తుంటే ఇట్ కుడ్ హావ్ బీన్ ఎ రియల్ ట్రిబ్యూట్. సో నేనైతే వాళ్ళకి సజెషన్ ఇస్తున్నాను, అట్ ద ఎర్లియస్ట్ మీరు యూట్యూబ్లో అప్లోడ్ చేయండి. కొలవరి సాంగ్ లాగా మన ఈ యొక్క ఈ ట్రిబ్యూట్ ఏదైతే ఉందో అది ఒక దేశంలో ఒక సెన్సేషన్గా మారింది. రీజన్ ఏంటంటే, ఈ కొలవరి సాంగాన్ని ఇట్లాంటి ఏవైనా సరే అది కమర్షియల్ ఆస్పెక్ట్తో, కమర్షియల్ ఇంటెన్షన్తో చేశారు. కానీ వీళ్ళ ముగ్గురు కానీ, లేదా ఈ యొక్క ఈవెంట్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరు కానీ ఖచ్చితంగా మనస్సు పెట్టి చేశారు. అందుకని ఇది వాటన్నిటికంటే చాలా గొప్పది. నాకు కొద్దిగా బాధ వేసింది, ఈ టైంలో అవినాష్ మానస క్యాంపస్ ఇన్ఛార్జ్, అతను కూడా ఉంటే బాగుంటుంది. మరి ఏదో తను కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల తను మానేస్తున్నాను అంటే, సరే నీ ఇష్టమయ్యా అన్నాను. లేదు సార్ అవి క్లియర్ చేసుకొని వస్తానంటే, సరే నీ ఇష్టమయ్యా అన్నాను. కానీ తను ఉండుంటే బాగుండేది. ఎనీహో